మన మిత్రులు కొంతమంది కొన్ని డౌట్స్ అనేది అడగడం జరిగింది. ఎస్పెషల్లీ ఇక్కడ నేను పోస్ట్ చేసిన మోస్ట్ యాక్టివ్ స్టాక్ ఆప్షన్స్ అని చెప్పేసి పోస్ట్ చేశాను ఈరోజు. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నేను కాల్స్ అనేది మీకు కొంచెం అంటే రెండు ఒకటే కలర్లో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ హైలైట్ అయింది కాల్స్ అనమాట. సో ఇవి ఎందుకు పోస్ట్ చేశాను, ఇవి ఎలా చూస్తాను అనేది ఒకసారి క్లారిటీ ఇస్తారు. అదేవిధంగా నేను పోస్ట్ చేసిన దాంట్లో పుట్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ యాక్టివ్ పుట్ ఆప్షన్స్ షేర్ చేశాను అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కాల్ ఆప్షన్స్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. సో అదే ప్రశ్న అడుగుతున్నారు, ఈ డేటా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొద్దిగా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, దాని నుంచి మనం ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను కొంచెం డిస్క్రిషనరీ ట్రేడ్ చేస్తాను అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ రెండు కూడా యాడ్ చేసి కొంచెం ఐడెంటిఫై చేస్తానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేసులో మనం పోస్ట్ చేసిన దాంట్లో చూడండి, కాల్స్ ఏవి ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ రిలయన్స్ ఉంది, దాని తర్వాత కొటాక్ బ్యాంక్ కూడా ఉంది, ఓకే, అండ్ స్ట్రైక్ ప్రైస్ కూడా ఉంది, రిలయన్స్, కొటాక్, దాని తర్వాత ఇన్ఫోసిస్ కూడా ఉంది, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఇన్ఫోసిస్. సో ఎక్కువగా నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే మల్టిపుల్ టైమ్స్ హిందాల్కో కనిపించింది, దాని తర్వాత ఇన్ఫోసిస్ అనేది కనిపించింది. సో ఇక్కడ ఏంటంటే హిందాల్కో అండ్ ఇన్ఫోసిస్ అనేది వెరిఫై చేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క ఆప్షన్ డేటాని మనం తీసుకొని ట్రేడ్ చేయకుండా నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఎక్కువగా హిందాల్కో అండ్ ఇన్ఫోసిస్ అనేవి మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ హిందాల్కో అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ డేటా హైయెస్ట్గా ఉందన్నమాట. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్స్ అనేది ఎక్కువగా బై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ బయర్ అనుకోవచ్చు లేదా సెల్లర్ అనుకోవచ్చు, ఏది మనం చూస్తున్న దాంట్లో, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. బట్ సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం. సరే, సెల్ చేస్తున్నారా బై చేస్తున్నారా అనేది విషయం పక్కన పెడితే హైయెస్ట్గా ఉందన్నమాట. మనకి దగ్గర 187 కంపెనీస్ ఉన్నాయి, ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో, ఓకే. దాంట్లో హైయెస్ట్గా పర్టికులర్ స్టాక్లో అంటే మనం చూసిన వాటిలో ఇప్పుడేంటి హిందాల్కో ఉంది, అండ్ దాని తర్వాత ఎక్కువగా ఇన్ఫోసిస్లో ఉంది. ఈ రెండిట్లోనే ఎక్కువగా జరుగుతుందంటే యాక్టివిటీ అనేది ఈ రెండిట్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మొమెంటం అనేది దొరికే అవకాశం ఉంటుంది అనమాట. సో చాలామంది ప్లేయర్స్ అనేవాళ్ళు హిందాల్కో అండ్ ఇన్ఫోసిస్ వైపు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఇవ్వదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనేది పక్కన పెడితే మనకి ఏం చెప్తుందంటే ఎక్కువగా దీని మీద ప్లేయర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 187 కంపెనీస్లో ఈ రెండు కంపెనీల్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుందంటే ఆబ్వియస్గా ఈ రెండింటి మీద ఫోకస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక హిందాల్కో ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ నేను మనందరం కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీడే కూడా. హిందాల్కోలో షార్ప్ డ్రాప్ వచ్చింది. డ్రాప్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ లో లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి, 397.65, ఓకే. ఇక అక్కడ నుంచి కన్సాలిడేషన్ తీసుకుంది అనమాట ఒక రేంజ్లో. మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ 424 అంటే రఫ్గా 425 దగ్గర మనకేంటంటే ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. ఈ మధ్యలోనే కన్సాలిడేషన్ తీసుకుంది. అండ్ మరోవర్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర కూడా ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయింది, ఓకే. అండ్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోవచ్చు, అక్కడ నుంచి కూడా గ్యాప్ అప్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ఏదైతే హారిజంటల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 425, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ట్రిగ్గర్ పెట్టుకోవచ్చు, ఓకే. ఈ యొక్క అలర్ట్స్ అనుకోవచ్చు, సింపుల్గా అలర్ట్స్ అనేది పెట్టుకొని ఎప్పుడైతే ఈ పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో అట్లీస్ట్ 5-10 మినిట్స్ అనేది అబ్జర్వ్ చేసి మొమెంటం ఉందనుకోండి, ఆ రోజు మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది, లేకపోతే సెక్టార్ పాజిటివ్గా ఉంది. హిందాలు వచ్చేసరికి మనకి సెక్టారు మెటల్స్ అనమాట. సో మెటల్స్లో పాజిటివ్ అనేది కనిపిస్తే మనం దీంట్లో ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు, ఓకే. ఆ విధంగా నేను అనేది ప్లాన్ చేసుకుంటాను. దాని తర్వాత ఇన్ఫోసిస్ అనేది కూడా మనకి కాల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఓకే. అండ్ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇన్ఫోసిస్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేయండి ఇన్ఫోసిస్ పుట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ చూసింది కాల్స్, ఇప్పుడు చూస్తే మనకి ఇన్ఫోసిస్ పుట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ పుట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, అక్కడేమో 2 టైమ్స్ కాల్స్ కనిపించింది, కాల్స్ లిస్ట్లోకి వచ్చింది. బట్ ఇక్కడేమో 4 టైమ్స్ పుట్ లిస్ట్లోకి వచ్చింది. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇన్ఫోసిస్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఓకే, ఏదో జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉందన్నమాట. సో యాజ్ పర్ ప్రైస్ సినారియో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఒక కన్సోలిడేషన్ నుంచి ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్గా మొన్న కూడా ఇన్ఫోసిస్ రావడం జరిగింది, ఓకే. తీసుకొని ఉంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చి ఉండేది. బట్ అగైన్ మీకు షేర్ చేస్తున్నాను కాన్సెప్ట్ అనేది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో ఆబ్వియస్గా హెవీ ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. బట్ మంచి స్టాక్ అనమాట, లోవర్ ప్రైసెస్లో వచ్చింది. అక్కడ నుంచి కూడా కొంతమంది బై చేసుకున్నారు, రిట్రేస్మెంట్ అనేది జరిగింది, దట్స్ ఓకే. బట్ ప్రీవియస్గా ఏదైతే ఉందో ఆ యొక్క హై లో అయితే బ్రేక్ చేయలేదు, డౌన్ సైడ్ బ్రేక్ చేసింది విత్ గ్యాప్ అనమాట.
ఓకే. సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎటువంటి టెక్నికల్ ప్యాటర్న్ అనేది కనిపించినా సరే మనకి ఎటువంటి టెక్నికల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కానీ ఓకే టెక్నికల్ ప్యాటర్న్స్ అనేవి మనం చూసుకుంటూ ఈ డౌన్ సైడ్ ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ కానీ ఈ యొక్క లెవెల్ అనేది ఇక్కడ కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ ఈ జోన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అయిందనుకోండి, దట్స్ ఓకే, వాచ్ చేస్తూ ఉందాం. ఎందుకంటే మార్కెట్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ప్యాటర్న్ కానీ ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ బ్రేక్అవుట్ జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకేంటంటే డౌన్ సైడ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రైస్ కూడా వీక్గానే ఉంది అండ్ సెక్టర్ కూడా ఐటీ అనేది వీక్గానే ఉంది కాబట్టి సో ఈ యొక్క లెవెల్ అనేది నేను మార్క్ చేసుకొని అలర్ట్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, జెరోదాలో మనం ఫైర్స్లో కానీ అట్లా అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అయ్యి ఈ లెవెల్ కానీ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ జరుగుతుంటే మనం ఏంటంటే ఆబ్వియస్గా దీంట్లో పుట్ ఆప్షన్ కానీ లేకపోతే ఈవెన్ ఈక్విటీ కానీ షార్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఆ పర్పస్ ఏంటంటే ఇక్కడ నేను ఈ యొక్క స్టాక్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకున్నా సరే నెక్స్ట్ ఏంటంటే ఏ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సో ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ మనం అనుకుందాం. ఇక్కడ ఇదేంది స్ట్రైక్ 1426 దగ్గర రఫ్గా ఏంటంటే 1420 అనుకుందాం లెవెల్. ఆ లెవెల్ దగ్గర మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. మార్కెట్ ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది కిందకి బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర కాల్స్ ఎక్కువగా లేకపోతే పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం, పుట్స్ హైయెస్ట్గా ఉన్నాయి. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే ఇక్కడ పుట్స్ సెల్ చేశారో జనరల్గా ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని సెల్లర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం. ఓకే, వెయిటేజ్ వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారనమాట. ఓకే, రికవర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు షార్ట్ చేశారు కాబట్టి రికవర్ చేస్తారు. సో రికవర్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రెష్గా బయింగ్ చేయడం జరుగుతుంది. ఎగ్జిట్ కాదు, సారీ, బయింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సెల్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇది సపోర్ట్ అని చెప్పేసి ఈ లెవెల్ పుట్స్ బై చేసి పెట్టారు, పుట్స్ సెల్ చేశారు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని. బట్ ఈ కేసులో ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకేంటంటే వాళ్ళు అందరూ సెల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ బయర్స్గా మారిపోతారు. బయర్స్ అయినప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది ఐవి అనేది రైజ్ అవుతుంది, టెంపరీగా రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉండాల్సిన యాక్చువల్ ప్రైస్ అది 12 రూపీస్ 13 రూపీస్కో పెరిగిపోద్ది అనమాట. 10-20% 30% ఇంక్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే అందరూ కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ లెవెల్ సపోర్ట్ అని. బట్ ఆ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది మనకి. అప్పుడు ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే వీళ్ళు షార్ట్ కవరింగ్ అనేది చేసే అవకాశం ఉంది. అందుకని పుట్ ప్రైసెస్ ఏంటంటే స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ పర్పస్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఏంటంటే ఈ యొక్క హైయెస్ట్గా మనం చూసుకున్నట్టయితే హిందాల్కో 420 అండ్ 440 లెవెల్స్ అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్లో మనకి చూడండి 1340 అండ్ 1340లో ఏంటంటే హెవీగా కాల్స్ అనేది సెల్ చేశారు ఇక్కడ. ఓకే, అదేవిధంగా చూసుకోండి ఈ పాయింట్ దగ్గర. సో 1320 అందరు కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. ఒకవేళ రివర్స్ అయ్యి ఈ కాల్స్ కన పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఏది 1340 అండ్ 1320 లెవెల్స్. ఇక్కడ ఎవరైతే కాల్స్ సెల్ చేశారో మనకేంటంటే ఇమీడియట్గా రికవర్ చేస్తారనమాట. అలా కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. ఎనీహౌ ఏంటంటే ఇది కొంచెం డిస్క్రిషనరీ, ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాకుండా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూస్తాను. ఫైనల్గా ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మ్యాటర్స్. ఓకే, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది మ్యాటర్స్. సో ఈ యొక్క లెవెల్ ఇన్ఫోసిస్లో వాచ్ చేద్దాం. అప్రాక్సిమేట్గా 1300 లెవెల్ అనుకోవచ్చు, 1300 1290. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వెళ్ళే అవకాశం ఉంది. మేబీ 1 day 2 daysలో అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆప్షన్స్ మనకి టైం తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ ఇక్కడే కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ట్రేడ్లో ఉంటాం అనమాట బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇవన్నీ నేను అప్డేట్ చేస్తున్నాను టెలిగ్రామ్లో. ఓకే, సో క్లారిటీ అనేది ఇచ్చాను. ఊరికే డేటా ఏదో ఇచ్చేసామని కాకుండా ఈ డేటా ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా రీడ్ చేయాలనేది కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో ఇంకా స్టిల్ ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్లో వీడియోస్ అనేది ఒకసారి చూడండి. మొత్తం కూడా టెక్నికల్గా మీకు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇంకా మనకి రీచ్ అవ్వలేదు, మనకి ఆడియన్స్ తక్కువగా ఉన్నారు. సో ఏంటంటే వన్స్ వీ రీచ్ హైయర్ లెవెల్స్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా డీప్గా ఏంటంటే ప్రాపర్గా ఇంట్రాడే లెవెల్స్లో కూడా ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే టుడేస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.